హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుహాసిని. వెల్కమ్ బ్యాక్ టు ఇంటి రుచులు. ఈరోజు నేను సింపుల్గా ఉండే మటన్ కర్రీ అయితే చేయబోతున్నానండి. 1/2 కిలో మటన్ అయితే తీసుకున్నాను. మటన్ తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇలాగ నిమ్మరసం పిండుకొని 1 స్పూను సాల్ట్ వేయాలి. తర్వాత 1 స్పూను కారం వేసి బాగా మిక్స్ చేసి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కావాల్సిన పదార్థాలు 2 ఆనియన్స్, గరం మసాలా, కొబ్బరి, సాల్ట్, టొమాటో, అల్లం పేస్టు, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, కారం. ఆయిల్ వేసుకోవాలండి. మటన్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం పసుపు, గంట పెట్టి తిప్పుకుంటూ ఉండాలండి. ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేయాలండి, అడుగంటకుండా. ఎవ్రీ 1 మినిట్కి మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి. కాసేపు మూత పెట్టి మళ్ళీ ఫ్రై చేయాలి. ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదండి, ఆ మటను వాటర్ లేకుండా ఇలా వేసుకోవాలి. వేసుకొని తిప్పాలి. అల్లం పేస్టు, ఆనియన్స్ అంతా మంచిగా ముక్కలకి పట్టే తిప్పుకోవాలి. కాసేపు మూత పెట్టుకున్న తర్వాత టమాటాలు వేసి చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా, అంటే ముక్క అయితే ఉడికిందండి. కొంచెం టమాటా, గరం మసాలా, సాల్టు, జీలకర్ర పౌడరు వేసి మళ్ళీ మిక్స్ చేయాలండి. ముక్క అనేది చితకకుండా స్లోగా మిక్స్ చేయాలి. మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలాగా ఉడకనివ్వాలి. మసాలా అంతా ముక్కకు పడుతుంది. అప్పుడు 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వాటర్ పోసుకోవాలండి. ఇక్కడ నేనైతే 2.5 కప్స్ వాటర్ అయితే పోస్తున్నాను. వాటర్ పోసి మిక్స్ చేయాలండి. మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని 8 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అంటే లేత మటన్ అయితే లేతగా ఉంటే 8 విజిల్స్ అయితే ఉడికిపోతుందండి. చూడండి, ఇక్కడ ఆయిల్ అంతా పైకి తేలుతుంది. మటన్ బాగా ఉడికింది. సో ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని చపాతీలో కానీ, బిర్యానీలో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.